మంది ఈ రీతిలో మనల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు, పురుగొల్పుతూ ఉంటారు. కానీ ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, ఏమంటున్నాడు? నా నుండి మీరు నేర్చుకోవాల్సింది సాధు స్వభావము, వినమ్ర హృదయము. నా నుండి నేర్చుకోండి. ఎప్పుడైతే మీరు నేర్చుకుంటారో మీ ఆత్మకు విశ్రాంతి దొరుకుతుంది అని ప్రభు తెలియజేస్తున్నాడు. సమాజంలో మనం చూస్తున్నాం, ఎవరు కూడా ఇటువంటి విధానాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఇష్టపట్ల. ఎవరైనా తిడితే వెంటనే తిట్టేస్తున్నారు. ఎవరైనా నష్టపరిస్తే తిరిగి అదే రీతిలో నష్టం చేయటానికి, నష్టపరచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మనం కూడా అదే కోవలో వెళ్ళిపోతున్నాం. దెబ్బకు దెబ్బ, కంటికి కన్ను, పంటికి పన్ను అనే విధానాన్ని మనం కూడా ఈ సమాజంలో అవలంబిస్తున్నాం. వాళ్ళు అన్నారు కదా, తిట్టారు కదా, ఓర్చుకుందాం, లేకపోతే ప్రభుకు సమర్పిద్దాం అని మర్చిపోతున్నాం. ఇతరులు ఒక మాట అన్నప్పుడు వెంటనే మనం వారిని 4